హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ వచ్చిందనమాట. రైతులకు సంబంధించి రైతు భరోసా మరి ఎప్పటి నుంచి జమ అవుతాయి, ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి శుభవార్త చెప్పడం జరిగిందనమాట. సో ముహూర్తం ఖరారు చేసినట్టు ఈసారి ఎన్ని ఎకరాల వరకు ఇది అంటే రైతు భరోసా వస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వరికి సంబంధించి ఏదైతే ఉన్నాయో బోనస్ పైసలు అయితే అందజేస్తున్నారు కదా. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విత్తనాలు ఈ సీడ్ కంపెనీలు అయితే వాడాలన్నమాట. సో అటువంటి వారికి మాత్రమే రైతు భరోసా అనేది తో పాటు ఇప్పుడు బోనస్ డబ్బులు 500 రూపాయలు అయితే అందజేస్తారనమాట. ఎవరికి ఇవ్వబోతున్నారు, ఇటు యూరియాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. క్లియర్గా వచ్చేసి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ తెలియడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో మొట్టమొదట ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట. అంటే ముఖ్యంగా ఏం చెప్తున్నారు ఏంటంటే, రాష్ట్రంలో అన్నదాతలకు సంబంధించి తీపి కబురు అయితే వచ్చింది. వానాకాలం ఖరీఫ్ సీజన్ అని కూడా అంటాము. వ్యవసాయం పనులు అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం అన్నదాతలకు సంబంధించి ఎదురు చూస్తున్నారు. దీనిపైన ముహూర్తం ఖరారు అయిందనమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఎన్ని ఎకరాల వరకు అనేది ఈ నెల 26 తారీఖున రైతు భరోసా అనేది రావడం జరుగుతుంది అనమాట. మరొక 10 రోజుల్లోనే రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిధులు రైతుల ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారు. డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో నేరుగా వస్తాయన్నమాట. అయితే కొత్త విధానంతో ఈసారి కొత్త రూల్స్ ప్రకారం అయితే రైతు భరోసా ఇస్తున్నారు. ఏంటనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మధుర నియోజకవర్గంలో నిర్వహించిన ఒక భారీ బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించి రైతులకు నేరుగా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అయితే అందించనున్నారన్నమాట. వానాకాలం పంట పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించేందుకు ప్రభుత్వ నిధులు కూడా ఇప్పటికే సమీకరించడం జరిగింది. ముమ్మర ప్రయత్నం అయితే చేసిందనమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా వచ్చేసి ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు ఏంటంటే, దాదాపుగా 67 లక్షల నుంచి దాదాపుగా రైతులకు ఏదైతే ఉన్నారో అంతమంది రైతులకు ఒకే విడతలైతే రైతు భరోసా ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల రైతులకు మనకు రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారట. సో ఇందులో భాగంగా 1.5 ఎకరాల వరకు, ఇందులో ఎకరాల వరకు గతంలో చూసుకున్నట్లయితే 1,40,00,000 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అయితే అందేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారంటే, తాజాగా కొన్ని సర్వేలు చేయడం జరిగిందనమాట. అందులో వచ్చేసి భూమికి అసలు సాగులో లేదనమాట. వ్యవసాయేతర భూములు ఉన్నాయి, కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అన్నీ కూడా రైతులకు సంబంధించి వీరంతా కూడా రైతు భరోసా అనర్హులు అనమాట. అటువంటి 5 లక్షల ఎకరాల భూమిని అయితే గుర్తించారు. సో వాటన్నిటి తీసేస్తున్నారనమాట. ఇక కేవలం నిజమైన సాగు భూములకు సుమారుగా 1,35,00,000 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అనేది రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అనేది రైతుల ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. సో ఇక ముఖ్యంగా రైతు భరోసా అనేది గతంలో చూసుకున్నట్లయితే, రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు పేరుతో ఇచ్చేవారు. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అనేది రిలీజ్ చేసేవారు. కానీ తాజాగా వచ్చేసి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 9 రోజుల్లోనే దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు అనేది ఇవ్వడానికి రెడీ అయిపోయిందన్నమాట. సో మనకు యాసంగి సీజన్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాల వరకు అయితే ఇచ్చారు. ఇప్పుడు మన వానాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 ఎకరం ఉన్న రైతులకు 6,000 రూపాయలు, అంటే 1 గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మిగతా 40 గుంటల వరకు రైతు భరోసా అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ పథకంలో భాగంగా పట్ట ఉన్న ప్రతి రైతుకు కూడా 6,000 రూపాయలు జమ అవుతాయన్నమాట. ఈ సీజన్లో సంబంధించి 2 ఎకరాలకే రైతు భరోసా అందించిన సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రతిష్టాత్మక పథకం రైతు భరోసా ఒకటి కాబట్టి ఈ పథకం కింద ప్రతి ఎకరానికి ఏం చేస్తున్నారంటే 2 విడతల్లో వచ్చేసి మనకు 12,000 రూపాయలు జమ చేస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేసిందంటే, యాసంగి సీజన్ సంబంధించి 5,400 కోట్లు రిలీజ్ చేశారనమాట. 1 ఎకరం 2 ఎకరాలు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు వానాకాలం సీజన్ ఏదైతే ఉందో ఖరీఫ్ సీజన్ సంబంధించి ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్న రైతులకు అందరూ కూడా సాగు చేస్తారు కాబట్టి అందరికైతే ఆమోదయోగ్యంగా అందరికీ రైతు భరోసా అనేది డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు పడతాయి. టింగ్న మెసేజ్లు కూడా వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే 1 ఎకరం వరకు రైతు భరోసా అనేది వస్తాయన్నమాట. మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక మరొకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి వేయడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కజొన్నలు ఇవన్నీ కూడా పండిస్తారు. అయితే ఇప్పుడు
మనకు బోనస్ డబ్బులు రావాలన్నా వరి వేసిన వారికి సో ఇలాంటి విత్తనాలు 7 రకాల విత్తనాలు మనకు సాగు చేస్తేనే బోనస్ పైసలు వస్తాయి అన్నమాట. అందులో వచ్చేసి 7 రకాల విత్తనాలు బీపీటీ 5204 అనమాట, ఆర్ఎన్ఆర్ 1504 అని పిలుస్తాం, హెచ్ఎంటీ సోనా అని పిలుస్తాం, జయశ్రీరాములు, కేఎన్ఎం 1638 కావచ్చు, డబ్ల్యూజిఎల్ 44 కావచ్చు, కేఎన్ఎం 7715 కావచ్చు రకాలను సాగు చేస్తే మీకు రైతు భరోసా అనేది క్లియర్గా వస్తాయి అన్నమాట పైసలు. సో మిగతా అవన్నీ కూడా సన్న రకాలే, అదేవిధంగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటివి సీడ్ కంపెనీలు అయితే విత్తనాలకు ఎక్కువ ప్రాధాన్యత అందిస్తున్నారు కాబట్టి రైతులకు, అదేవిధంగా సన్న బియ్యం అనేది ఇక మనకు అందజేస్తున్నారు. సో అందుకే ఎకరానికి 6,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అయితే అందుతాయి కదా. 6,000తో పాటు ఇక్కడ వచ్చేసి క్వింటాకు 500 రూపాయలు కూడా మనకు బోనస్ పైసల కింద అయితే వస్తాయన్నమాట. సో ఇక మరొక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఈసారి వానలు అనేది చాలా తక్కువ మొత్తంలో తగ్గుతున్నాయి, ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల తగ్గుతున్నాయని చెప్తున్నారు. 30 లక్షల ఎకరాల మేర తగ్గనున్న సేద్యం అనమాట. అన్ని ఎకరాల్లో పండించకపోవచ్చు, ఎందుకంటే వర్షాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. 1 కోటి ఎకరాలకే పరిమితం కావచ్చు. 45 లక్షల ఎకరాల ప్రత్యామ్నాయ పైర్లు అనేది సో ఆరుతడి సాగుపైన వ్యవసాయ శాఖ ప్రచారం కూడా చేస్తుంది, ఇటువైపు మళ్ళించాలని. ఇక్కడ వచ్చేసి నీళ్లు చాలా తక్కువగా తీసుకునేటువంటి పంటలు ఉంటాయి, పప్పు దినుసులు ఉంటాయి, సో పండ్లు కూరగాయలు ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సో ప్రోత్సహిస్తున్నారనమాట. సో మొత్తం మీద ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో రైతులకు సంబంధించి కూరగాయలు, పండ్లు, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ, శనగ వేస్తే అధిక ఆదాయం వస్తుందని ఉద్యాన శాఖ కూడా తెలియజేస్తున్నారన్నమాట. సో ఇక ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ఆ వైపు సాగాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. అయితే ఏ పంట వేసినా కూడా ఎక్కువ కోతులు అయితే ఉంటాయి, అదేవిధంగా అడవి పందుల ఇక ఎక్కువగా పంటలు నాశనం చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఏం చేశారంటే సౌర కంచె అనేది ఏర్పాటు చేశారనమాట. సో యాదాద్రి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు బెడదన్నమాట. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే కంచెకి ఎంత అయింది అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో 30 మంది రైతులు విజయం అనమాట. సో గ్రామీణాభివృద్ధి సంస్థ, నాబార్డు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారు సౌర విద్యుత్ కంచెలను అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారి సహకారంతో. ఇందులో వచ్చేసి ముందుగా ప్రయోగాత్మకంగా 4 రైతులను ఎంపిక అయితే చేయడం జరిగింది. ఎకరా భూమికి సౌర విద్యుత్ కంచె ఏర్పాటుకు 30,000 ఖర్చు కాగా ఇందులో 19,000 నాబార్డ్ అనేది గ్రాంట్ అనేది ఇవ్వడం జరిగింది. 30,000 అవుతుందన్నమాట ఒక ఎకరానికి. మిగిలిన 11,000ను రైతులు తమ వాటా కింద పెట్టుబడి పెట్టుకున్నారు. ఈ మేరకు రైతులను ప్యానెల్, బ్యాటరీ, తీగలు కొనివ్వడంతో పాటు వారికి శిక్షణ ఇవ్వడంతో సౌర కంచెను ఏర్పాటు చేసుకున్నారు. సో అనంతరం టీఎస్ఎస్ ఐడీలను స్వచ్ఛంద సంస్థలు దాతల ద్వారా అందించడం ద్వారా మరో 26 మంది కంచెలు కూడా ఏర్పాటు అయితే చేసుకున్నారనమాట. ఈ సీజన్లో వారు కూరగాయలు, మొక్కజొన్న సాగు చేశారనమాట. గత ఏడాది పంటలను కోతులు, అడవి పందులు ధ్వంసం చేశాయి. ఇప్పుడు ఆ పొలాల పంటలను అయితే కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇక మొత్తం మీద అయితే కంచె అనేది రక్షణగా ఉందని చెప్తున్నారు. సో కంచె చుట్టూ వేసిన తర్వాత ఇక అడవి పందులు, కోతులు అవి తీగలు తగిలితే తగలగానే అలారం మోగుతుంది. షాక్ తగిలిన అవి వెంటనే దూరంగా పరుగులు తీస్తాయి అన్నమాట. మళ్ళీ ఆ పంటలు దరి చేయడం లేదని చెప్పేసి కంచెలు చూసి పారిపోతున్నాయని చెప్పేసి ఇవి రాత్రి వేళల్లోనూ పనిచేస్తాయి. కంచెల ద్వారా వన్య ప్రాణులకు ఎలాంటి ప్రాణ నష్టం కూడా ఉండదు, పంటలకు రక్షణగా లభిస్తుంది. గతంలో రాత్రి వేళలో పంటలకు కాపులుగా ఉండే రైతులకు ఇప్పుడు మంచి ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారనమాట. సో మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి.